మీ నియోజకవర్గం దగ్గరికి వద్దామండి. ధర్మవరానికి నిజంగా మీరు ఆ లీడర్‌గా బయట నుంచి వచ్చిన లీడరే. కానీ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏం చేయబోతున్నారు? ధర్మవరానికి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? అక్కడుండే ప్రజలకి ధర్మవరానికి ఏం చేయబోతున్నారు? ధర్మవరంకి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 150 పడకల 100 పడకల ఆసుపత్రిని, ఏరియా హాస్పిటల్ని 150 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడేషన్ చేశాం. ఒక 50 పడకల ఆసుపత్రిని మాతా శిశు ఆసుపత్రిగా కన్వర్ట్ చేస్తున్నాం ప్రధానంగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పేదరికం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని. రెండోది, అక్కడ సీకేడీ కేసులు ఎక్కువ ఉంటే వచ్చిన మొదట్లోనే అక్కడ ఒక 10 పడకల డయాలసిస్ ఆసుపత్రిని అక్కడ మంజూరు చేశాం. ఇప్పుడు ఆపరేషన్లో ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి చోట ఈ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ పూర్తి నిర్మించాం. గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నాయి. సగటున ఒక్కొక్క మండలంలో 4 కోట్ల రూపాయలతో జల్జీవన్ మిషన్ పనులు ప్రారంభమవుతున్నాయి. అనేక సంవత్సరాలుగా ఉంటున్న కరెంటు సమస్యలు తీరుస్తున్నాం. పోల్స్ కూడా ఉండేవి కాదు. ధర్మవరం పట్టణం బాగా ఎక్స్టెండ్ అయింది. వాటిని ఆ ఎక్స్టెండెడ్ ఏరియాలో 15 సంవత్సరాల నుంచి అదే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ చేస్తున్నాం. డీసిల్టింగ్ కోసం మురుగు, ఎక్కడ చూసినా మురుగు, చెత్త చెదరం ఉండేది. వాటి కోసం మున్సిపాలిటీలో ఉన్న 39 ట్రాక్టర్లు ఇవాళ చెత్త సేకరణ కోసం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 14 ట్రాక్టర్లు చెత్త సేకరణ కోసం వచ్చాయి. డీసిల్టింగ్ అన్ని చోట్ల కాస్త అక్కడ వ్యాపారస్తుల్లో రోడ్లలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అసౌకర్యం కలుగుతుంది కాబట్టి డీసిల్టింగ్ చేస్తున్నా. చేయకపోతే ఆ మురుగునీరు అంతా ఎప్పుడు రోడ్లో వచ్చేది. ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ఇవాళ ఆ మురుగునీరు మన వర్షం పడితే మురుగునీరు బయట రోడ్డు మీదకి రాదు. ఎందుకంటే సంవత్సరాలుగా కాలువలు పూర్తిగా నిండిపోయాయి లేదా కబ్జా చేసుకున్నారు. వాటినన్నింటినీ మారుస్తున్నాం. ఇవాళ ఒక చేనేతలు ఎక్కువ ఉన్నారు. చేనేతలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా ప్రాథమికంగా మంజూరైంది. దానికి స్థల కేటాయింపు కూడా సమస్య ఏమంటే సరైన స్థలం లేకపోవడం వల్ల మార్కెట్ యార్డ్ నుంచి కూడా స్థలం తీసుకురావడం, దాంట్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోతూనే అక్కడ కూడా మంజూరైతుంది. అది పనులు కూడా మొదలు పెడతాం. దానివల్ల 29,000 మంది చేనేత కార్మికులకి అక్కడ లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా ధర్మవరం హాకీకి హబ్బు. దాదాపు 100 మంది పైగా అక్కడ నేషనల్స్ కార్డినాళ్ళు ఉన్నారు. అది నా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఖేలో ఇండియా కింద ఇవాళ ఒక టర్ఫ్ స్టేడియంని కూడా 10 ఎకరాల్లో నిర్మించబోతున్నాం. అదేవిధంగా ఒక శ్మశానం లేకుండా ఉన్నింది. ఇవాళ దానికి శ్మశానం, కొత్తగా ఒక శ్మశానాన్ని హైదరాబాద్ లాగా ఈ మహాప్రస్థానం లాగా నిర్మిస్తున్నాం. మెటీరియల్ రికవరీ సెంటర్ కూడా రాష్ట్రంలో 2 ఉంటే ఒకటి ధర్మవరంకి తీసుకొచ్చాం. ఇవాళ కొత్త హాస్టళ్ళు కానీ, కొత్త కళాశాలలు కానీ, అదనపు భవనాలు కానీ నిర్మిస్తున్నాం. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ని కూడా 2 ముదుగొబ్బలు, ఒకటి తాడిపర్రిలో పూర్తి చేశాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ అనేక గ్రామాల్లో మా సొంతంగా మా ఎన్జిఓ ద్వారా కానీ లేదా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం. స్కూళ్ళల్లో ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం. ప్రధానంగా నాకు చాలా సంతృప్తి కలిగింది ఏంటంటే 28 మంది అమ్మాయిల్ని గుర్తించి పేద తరగతి, బలహీన వర్గాలు లేదా నిమ్న వర్గాలకు సంబంధించిన బాగా ప్రతిభ చూపుతున్న అమ్మాయిల్ని గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా వాళ్ళకి ఏదో కోరిక ఉంది, గ్రూప్ 1 కొట్టాలి లేదా సివిల్స్ పాస్ కావాలని కోరిక. కానీ ఆ దిశగా అవకాశాలు లేవు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. గుర్తించి వాళ్ళని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీలో ఉచితంగా శిక్షణ వాళ్ళు ఇస్తుంటే దానికి కావాల్సిన వసతి అంటే దాదాపు 50 లక్షల దాకా అవుతుంది సంవత్సరానికి. అవి నేను భరిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే అక్కడ మంచి చదువు చెప్పించాలని. అక్కడ పిల్లలు గ్రూప్ 1 సివిల్స్ కొట్టే వాళ్ళు పిల్లలు రావాలి, తద్వారా వాళ్ళ జీవనాలు మార్పు రావాలని. మొదటి సంవత్సరంలోనే మెగా ఒక జాబ్ మేళా నిర్వహించి 5,300 అప్లికేషన్లు వస్తే దాంట్లో 2,400 మందికి 101 మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి. 106 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. 2,400 మందికి ఉద్యోగం ఇవ్వగలిగాం. అదే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి అదనంగా 2,200 మందికి ఇప్పగలిగాం. ఇప్పుడు 24వ తేదీ కూడా ఒక జాబ్ మేళా పెట్టాం. కానీ క్యాబినెట్ మీటింగ్ రావడం వల్ల నేను పోలేని పరిస్థితి కాబట్టి దాన్ని డెఫర్ చేసి జూలై నెలలో పెట్టాలని. అంటే మంచి నాణ్యమైన విద్య అందించడం, తర్వాత వాళ్ళకి ఆ మంచి ప్రతిభ చూపుతున్న వాళ్ళని ప్రోత్సహించడం, ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించడం. ఇది ప్రధానంగా పెట్టాం. యువత బాగుపడితే గ్రామాల్లో వారికి మంచి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగితే వారి జీవితాలు అదే విధంగా బాగుపడతాయనే విషయం మనకు తెలుసు. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కానీ ఇతరత్ర CCRA కింద ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. కేంద్ర ప్రభుత్వం నేష్ ఆయుష్మాన్ కింద మంజూరుకు ఒప్పుకుంది. ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎందుకంటే HR ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర ఇక్కడ పెండింగ్ ఉంది. ఇవాళ ఉదయం కూడా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది.
ఈ రకంగా అంటే ఏ అవకాశం ఉన్నా ప్రతి దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయ రంగానికి మరింత ఊతమిచ్చడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వ్యవస్థను కూడా ఆడ పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నిర్వాసితులకు చిత్రావతి కింద ఎస్సీ విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇవాళ కొన్ని సంవత్సరాలుగా 2006 నుంచి లభించిన లబ్ధి వచ్చిన తర్వాత ఇప్పించాం. ఇంకా కొన్ని చోట్ల నిర్వాసితులు ఉన్నారు, వారికి కూడా పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, అదేవిధంగా సహజంగానే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆరోగ్య వ్యవస్థను మరింత పరిస్థితులను ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడం, ఇవి ప్రధానంగా వీటి మీద దృష్టి పెట్టాం. ఇతర ప్రాజెక్టులను కూడా తీసుకొస్తాం. ఒక బైపాస్ నిర్మాణం చేయాలనే దీన్ని కూడా ప్రతిపాదన కేంద్రానికి ఇవ్వడం, అనేక రకాలైన ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ మొదటి సంవత్సరంలో చాలా వరకు చేశాం, ఇంకా దాన్ని చాలా చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి నన్ను ఆశీర్వదించినందుకు నేను ధర్మవరం ప్రజల రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. ధర్మవరాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఖచ్చితంగా తీర్చిదిద్దా. దాంట్లో ప్రజల సహకారం నేను కోరుతున్నాను. అయితే ఈ క్రమంలో నాకు బాధ ఏంటంటే, ఒకవైపు ఒక సంవత్సర కాలంలో చేసిన పనుల పట్ల కాస్త సంతృప్తి ఉన్నప్పటికీ అసంతృప్తి ప్రధానంగా ఏంటంటే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. 5-6 రోజులు కూడా నెలలో వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం మీకు తెలుసు, అన్నీ మొత్తం 5,30,00,000 మందికి 24/7 పనిచేయాల్సిన ఇది కావడంతో అక్కడ పరిమితం ఎక్కువ కాలేని పరిస్థితుల్లో సమయం తక్కువ కేటాయిస్తున్నా. అయితే నిరంతరం అక్కడ 24 గంటలు నా కార్యాలయ సిబ్బంది, దానికి సంబంధించిన ఇన్ఛార్జు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ఆ విషయాల్లో సంతృప్తికరంగా ఉన్నారు. అయితే ఒక కంప్లైంట్ ఏంటంటే ఇంకా పెంచితే బాగుండు, ఫ్రీక్వెన్సీ పెంచితే బాగుండు అని. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను.